శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్షశస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. దేహవత్ పుణ్యకార్యాణి జీవవత్ కాల ఉచ్యతే. గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. దేహము కలిగి ఉండడం పుణ్యం, జీవించడమే కాలం అన్నాడు. ఈ మాట చాలా లోతైనదండి. ఇక్కడ అంటే దేహం కలిగి ఉండడం ఒక పుణ్య విశేషం చెప్తుంది. దీనిలో తెలుసుకోవాల్సింది, దేహం కలిగి ఉన్నంతకాలం నువ్వు పుణ్యాన్ని ఆచరించాలి. ఎప్పుడు ఆచరించాలి? బ్రతుకున్నంతకాలం ఆచరించాలి. కానీ కాలం అంటేనే నీకు బ్రతుకున్నది, నీకు తెలిసిన కాలం నీ బ్రతుకే. కానీ నీ ఆయువు ఉన్నదే కాలం. కానీ బ్రతుకున్నంత కాలం ఈ దేహంతో పుణ్యాన్ని ఆచరించాలి. పుణ్యం అంటే సత్కర్మను ఆచరించాలి. ఎందుకంటే ఈ కాలం ఉన్నదే, అది గమనిస్తుంది ప్రతిదాన్ని. చేసిన దానికి తగ్గ ఫలాన్ని కాలమే అనుగ్రహిస్తుంది. ఇది తెలుసుకో. ఎందరెందరో నీకంటే గొప్పవారు కూడా దెబ్బతిన్నారు. ఇవాళ ఇంద్రుడు ఇక్కడ ఓడిపోయాడు అనుకుంటున్నావు, కానీ ఇంద్రుడు సామాన్యుడు కాడు. తెలుసుకో. ఇంద్రుడంతటి వాడే ఓడిపోయాడంటే కాలం ఎంత గొప్పదో ఆలోచించు. ఇంద్రుడి దగ్గర విశేషం ఏంటంటే, ఇంద్రంచేదాగత కాల సదాయుక్తం అతంద్రితం. ఇంద్రుడి దగ్గర 2 లక్షణములు ఉన్నాయి: సదాయుక్తుడు, అతంద్రితుడు. యుక్తుడు అనే మాటకు భగవద్గీత అర్థం చెప్తుంది. అంటే యోగము కలిగిన వాడు అని అర్థం. అంటే పూర్తి జ్ఞానముతో ప్రవర్తించేవాడు యుక్తుడు. యుక్తాహార విహారస్య అంటే తగిన విధముగా ప్రవర్తించువాడు. యుక్త శబ్దానికి ఇదే అర్థం ఇక్కడ. ఆయన యుక్తుడు, తగిన విధంగా ప్రవర్తిస్తాడు. అతంద్రితుడు, సోమరితనము మొదలైనటువంటి దుర్లక్షణము లేనివాడు. అటువంటి వాడికి కూడా ఇలాగ కాల ప్రభావం తప్పలేదు సుమా. కాలోహి దురితక్రమః అను మాట వింటూ ఉంటాం. సాక్షాత్తుగా హనుమంతుడు అంటాడు ఈ మాటని సుందరకాండలో. ఎది సీతాపి దుఃఖార్త కాలోహి దురితక్రమః అంటాడు. సీతమ్మకు కూడా దుఃఖం కలిగిందంటే కాలాన్ని దాటడం ఎవరి వల్ల కాదు కదా అన్నాడు. సీతమ్మకు కూడా అంటే ఎవడు జగదేక సార్వభౌముడో, ఎవడు జగదేక ధానుష్కుడో, ఎవడు సర్వరక్షకుడో అటువంటి రామచంద్రమూర్తి యొక్క పత్ని, మహాప్రతాపవంతుడైనటువంటి లక్ష్మణుని యొక్క వదిన, అటువంటి సీతమ్మ కూడా దుఃఖం కలిగిందంటే కాలం ఎలాంటిది. అందుకే కాలం అనేది ఒకటి ఉంటుంది. కనుక నా సమర్థత, నామ సమర్థత అనుకుంటారు, కానీ అసలు సమర్థత కాలానిది, నీది కాదు సుమా. అందుకే నీ కాలం అనుకూలించినప్పుడు నువ్వు సమర్థుల్లో అనిపిస్తావు, కానీ నువ్వు సమర్థుడివి కావు. అందుకే ఒక్కొక్కప్పుడు అన్నీ అనుకూలిస్తే నా అంత గొప్పవాళ్ళు లేడంటావు. నీకు ప్రతికూలతలు ఎదురైనప్పుడు ఏం చేస్తామండి, అదృష్టాలం ఉందంటావు. అప్పుడు తమ నిర్వాకం అయిపోయింది. అప్పుడేమో అదృష్టమా? అనుకూలమైనప్పుడేమో నీ నిర్వాకం, ప్రతికూలమైనప్పుడేమో దైవం అలా చేసాడండి అని. అప్పుడే దైవం అలా చేసిందండి అందువల్ల బాగున్నాను అనొచ్చగా. అప్పుడనం మనం. ఇది సహజమే. అదే విశ్వనాథ్ వారు అంటూ ఉంటారు, కలసి వచ్చిన వాడు జగము పౌరుష కలన మంచాడు, కలసిరాని యతండు సర్వము దైవ ఘటన మంచాడు, తెలివి 1000 విధాలు తేల్చివేయుట తేలిక నిన్ను సులభ గృణాక శ్రీశైల మల్లికార్జున మహాలింగ అంటూ ఒక మాటలో చెప్పారు. అందుకు కాలం ప్రధానం నాయన, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇవాళ మనం ఏదో అనుభవిస్తున్నామంటే కాలం వల్ల వస్తుంది. దుఃఖము కాలం వల్ల వస్తుంది. కాలం తనంత తాను వచ్చి మీద పడదు, అది తెలుసుకోవాలి. అంటే అన్నిటికీ కారణం కాలం అన్నమాట. అంటే కాలం కూడా నీ కర్మను అనుసరించే వస్తుంది ఇక్కడ. అంటే కాలం, కర్మ ఈ రెండింటికి అధీనమే జీవులు ఉంటారు. ఇది ఎప్పుడు కాల పరిశీలన వల్ల మనం పరిశీలించాలి. అందుకు ఒక్కొక్కప్పుడు మనం ఎంత ప్రయత్నించినా ఏదీ కలిసి రాదు. ఒక్కొక్కప్పుడు ఏ ప్రయత్నం లేకుండానే కలిసి వస్తాయి. అప్పుడు మనమే అంటాం టైం బాగోలేదండి అని. ఆ టైం బాగోలేదండి ఎప్పటికీ వ్యవహరిస్తుంటామే. ఆ కాలం గురించి ఇంత చక్కగా వివరిస్తున్నాడు ఇక్కడ. పైగా నేను కానీ కోరుకుంటే సులభంగా నేను చంపగలను, నా కాలి వేలి గోటి పని అయ్యా అన్నాడు ఇక్కడ విష్ణు. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఇచ్చన్ సంజీవయామ్యేతత్ అనిచ్చన్ నాశయే క్షణాత్. ఇచ్చన్ సంజీవయామ్యేతత్, నేను కోరుకుంటే బ్రతికించగలను, అలాగే నేను సంకల్పిస్తే వెంటనే నశింపజేయగలను. కానీ ఇప్పుడు నీ చావు పద్ధతి వేరు, నీ తపస్సు వేరు, నీ పుట్టుక యొక్క లక్ష్యం వేరు. ఇన్ని నీకున్నాయి, అయితే ఇవి కలకాలం ఉంటాయి అనుకోకు. ఒకటే నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను ఏమిటి అంటే, నీ తపస్సు బలంగా ఉన్నంతకాలం నువ్వు రాజ్యాన్ని నేలుకో అన్నాడు ఇక్కడ. చాలా గొప్ప మాట ప్రస్తావన చేశారండి ఇక్కడ. అందుకే యదా తపోవీర్యంతే, ఎంతవరకు నీకు తపస్సు యొక్క బలం ఉంటుందో తదా భుంక్ష్వ జగత్రయం.
ఇది ఆయన చెప్పినటువంటి గొప్ప మాట. ఎంతవరకు నీకు తపోబలం ఉంటుందో అంతవరకు ముల్లోకాలు అనుభవించు. అంటే తప్పకుండా ఖర్చు అవుతుంది, అంతే కదండి, ఎప్పటికో ఖర్చు అవుతుంది, ఏదైనా పరిణామంలో ఖర్చు అయ్యేదే అని చెప్పగానే అప్పుడు తారకాసురుడు ఏం మాట్లాడుతున్నాడో తెలియాలి. అంటూ నువ్వు చెప్పినవన్నీ నిజమని నాకు తెలుసయ్యా అన్నాడు. నాకు పూర్వ చరిత్రలు తెలుసు, గమనిస్తూనే ఉన్నాను, ఇవన్నీ మారతాయని తెలుసు. అసలు బుద్ధున్నవాడు ఎవడైనా కనిపిస్తున్న విషయాల్ని కానీ దేహాన్ని కానీ నమ్ముతాడా అన్నాడు. ఈ మాట చాలా అద్భుతమైన ప్రశ్న వేశారండి. కోహి విశ్వాసమర్థేషు శరీరేవా శరీరభృత్. శరీరభృత్ అంటే దేహధారి, దేహం ఉన్నవాడు ఎవడైనా అర్థేషు శరీరే, అర్థముల యందు శరీరమునందు విశ్వాసం కలిగి ఉంటాడో చెప్పు అన్నాడు. అంటే వీటిని నమ్మరాదు. అనుభవిస్తున్న విషయములు సుఖములు చూసి ఇవి శాశ్వతం అనుకోకు. నమ్మడం అంటే అర్థం ఏంటి? ఇవి స్థిరంగా ఉంటాయి, ఇవి నన్ను కాపాడుతా అనుకోవడమే నమ్మకం. వాటిని నమ్మరాదు, అవి స్థిరంగా ఉండవు, అది తెలుసుకో. పోనీ శరీరం స్థిరంగా ఉంటుందా? అది ఉండదు. అంటే ఆ సంపదలు ఉండవు, అనుభవిస్తున్న నీ శరీరాదులు ఉండవు అని ప్రతి శరీరధారి గుర్తుపెట్టుకోవాలి. అది తెలివైన వాడు ఎవడు కూడా వీటిని విశ్వసించరు సుమా. ఒక్కటి, కాలాగ్నులు ఎప్పుడో ఆహుతవుతాయనుకుంటారు, కానీ ప్రతి క్షణం ప్రతి జీవుడు కాలాగ్ని యందే హుతమవుతున్నాడు, అదే తెలుసుకోవాలి ఇక్కడ. కాలాగ్నావాహితం ఘోరే గుహ్యే, అతి రహస్యమైనటువంటి, రహస్యం అంటే అంత ప్రకటంగా కనబడనటువంటి కాలమునందు అందరూ ఆహుతులవుతూనే ఉంటారు, ఇది తెలుసుకోవాల్సినది. అయితే ఎవరు కాలాన్ని గుర్తించలేరు, ఇది చాలా అద్భుతమైన విషయం చెప్తున్నాడు. కాలం యొక్క ఈ తత్వం ఎవరికి తెలియదు. మాట్లాడితే మనం కూడా అప్పుడప్పుడు అంటూ ఉన్నామండి, కానీ ఎందుకు పట్టట్లేదు అంటే, ఒక వస్తువు పట్టట్లేదంటే అప్పటికే ఏదో నిండిపోయిందని, అంతే కదా. ఒక కుండలో వస్తువు నింపలేదు ఎందుకంటే అందులో అప్పటికే ఒక వస్తువు ఉందని. అలాగే మనస్సుకి బుద్ధికి ఈ జ్ఞానం ఎందుకు పట్టట్లేదంటే బుద్ధిలో మరేవి నిండిపోయేట. ఏవి మనస్సులో ఆక్రమిస్తే కాలం యొక్క అసలు స్వరూపం తెలియదో ఇక్కడ చెప్తున్నాడు. ఎంత గొప్ప బోధ చేస్తున్నాడు చూడండి. ఈర్ష్య అభిమాన లోభేషు కామక్రోధ భయేషు చ స్పృహ మోహ అతివాదేషు లోకసక్తో నబుధ్యతే. ఏ జీవుడు వీటి యందు సక్తుడై ఉంటాడో అంటే మక్కువ కలిగి ఉంటాడో వాడు కాలం యొక్క స్వరూపాన్ని గుర్తించలేడు. అందుకే ఇలాంటి కాలం గురించి చెప్తుంటే ఏదో వేదాంతాల నుండి అంటూ ఉంటాం, అంతేగాని అబద్ధమనం. అంటే సత్యమని మనకు తెలుసు కానీ ఒప్పుకోవడానికి మనస్సు రాదు. ఇలాంటి కాలాది విషయములు గమనించిన వాడు తప్పకుండా వివేక వైరాగ్యాలు పొందుతాడు, అంతే కదా. కాలం యొక్క స్వరూపాన్ని గమనించితే అనిత్యమేదో నిత్యమేదో తెలుస్తుంది. కాలానికి అతీతమైన పరతత్వమే నిత్యము, కాలానికి లొంగేవన్నీ అనిత్యాలే. కానీ అనిత్యాల మీద మోహం పోతుంది, నిత్యాన్ని సాధించాలి అని దానికి అనిత్యమైన ఈ దేహమే ఆధారం కనుక ఇది పోయే లోపల ఆ సాధన చేయాలనుకుంటాడు కదా. మరి అందరూ అనుకోవాలి కదా, అందరికి ఇదే పరిస్థితి కదా. అంటే ఇదిగో వీటిల్లో ఎవడు మనసు ఆసక్తి కలుగుతుందో వాడికి వివేకం పుట్టదయ్యా అన్నాడు. వేటిలో చూడండి, దాన్ని బట్టి ఉన్నాయో లేవో గమనించుకుంటే వివేకం ఎందుకు పుట్టలేదో మనకి అర్థమవుతుంది. ఇక్కడ వీటిని పట్టుకోవడం వల్ల వివేకం కలగడం లేదు. పెద్దలు వచ్చి శంఖనాదంలాగా చెవిలో ఘోష పెడుతున్నా బుద్ధిలోకి ఒక్కటి ఎందుకు వెళ్ళట్లేదంటే వీటి వల్లట. ఏమిటంటే ఈర్ష్య. వీటికి తెలుగు అనువాదాలు చెప్పక్కర్లేదు, సంస్కృతంలో ఉన్నాయి కానీ అందరికీ అనుభవమే. ఈర్ష్య, అభిమానం, ఇది నాది, ఇది నేను. అభిమానం అంటే ఒక వస్తువు నాది అనుకునే భావం, మనకున్న గుణమో ఒకటేదో అది నాది అనుకునే భావం, పొసెసివ్నెస్ అంటారు ఇక్కడ. ఈర్ష్య, అభిమానము, లోభము, కామము, క్రోధము, భయము, స్పృహ. స్పృహ అంటే నిరంతర విషయాసక్తి. ఇది ఇక్కడ ఎంత చెప్పినా విషయముల మీదే బుద్ధి పెడుతుంది తప్ప సత్యం మీదకి బుద్ధి వెళ్ళదు, అది స్పృహ అంటే అర్థం. అలాగే మోహం. మోహం అంటే అసత్యాన్ని సత్యంగా, సత్యాన్ని అసత్యంగా భ్రమింపజేసే స్వభావం, అదే అవిద్య అంటే. అది మోహం. అతివాదం. అతివాదం అనేది చాలా గొప్ప మాట అండి. అతివాదం అంటే శాస్త్రం ఒక చక్కటి పద్ధతి చెప్తుంటే శాస్త్రాన్ని అతిక్రమించి చేసే వాదం పేరు అతివాదం. అందుకు వాదం చాలా మంచిదే, కానీ శాస్త్రాతిక్రమణం చేయరాదు. దీన్ని మనం లోకంలో వితండవాదం అంటూ ఉంటాం. వాడికి శాస్త్ర మర్యాద ఉండదు, శాస్త్ర ప్రమాణం ఉండదు, నోటుకొచ్చింది వాగుతాడు. అవతల వాడు దబాయించి నాలుగు వాగానే వాడు మౌనం వహిస్తాడు, దానితో వీడు విజయం సాధించారు అనుకుంటాడు. మనం చూస్తున్న డిబేట్లు, చర్చలు ఇట్లాంటివే. అక్కడ ఏ సత్యం తేలదు, వాడు అరుస్తాడు, వీడు ముందే ప్రణాళికతో వెళ్తారు వాళ్ళు అక్కడ. అలాంటివి దీనిలో ఏం కనబడుతుందంటే అతివాదమే కనబడుతుంది. ఎందుకంటే ఒక స్టాండర్డ్ ఉండదు, ఒక ప్రమాణం ఉండదు. ఇలా మాట్లాడేవన్నీ అతివాదాలు. ఇలాంటి అతివాదములు అంటే శాస్త్రబద్ధమైన వాదములేని లక్షణం. వీటి యందు ఎవడు మక్కువ చూపిస్తాడో వాడికి నా బుద్ధ్యతే. వీటి యందు సక్తత కలవాడికి ఇవి తెలియవు. ఇవన్నీ ఎవరు మాట్లాడుతున్నాడు? తారకాసురుడు. దీన్ని బట్టి అతడు తెలివైనవాడే. రాక్షసులందరూ మేధావులేనండి, అందుకే భగవంతుడు దిగి రావాల్సి వచ్చింది వాళ్ళని నిగ్రహించడానికి.
మొత్తాన్ని తారకాసురుడు చెప్తూ ఇప్పుడు కాలం ఇలా ఉంటుంది, ఇవన్నీ నాకు తెలుసు. ఇప్పుడు ఒకటి చెప్తున్నాను, స్వభావం అన్నాడు. ఇక్కడ చాలా గొప్ప మాట అన్నాడు. స్వభావం ఒకటి ఉంటుంది కదా నాయన, అది కాలం ఎన్ని నేర్పినా ఎవరెన్ని చెప్పినా స్వభావం దాటడం మహా కష్టం. వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ.